దెన్ ద మ్యారేజ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ బికమ్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు, లేకుంటే రిలేషన్షిప్ లో ఉంటున్నారు, ఇష్టానికి. your body is very precious. You have to understand what you're doing with that, and your mind and soul also. So people don't have basically clarity లేదు వాళ్ళకి. ఆ క్లారిటీ తెచ్చుకోవాలి, పేషెన్స్ ఉండాలి, అండ్ మేనేజ్ యువర్ ఫినాన్సెస్ వెల్. నేను సంపాదించాను చాలా. ఫ్రమ్ మై ఏజ్ ఆఫ్ 18 I started to work. Okay. I used to do a job before coming here. I was a trainer కదా. I was also a business development manager, counselor గా వర్క్ చేశాను నేను ఎప్పుడు నా ఫినాన్సెస్ ప్లాన్ చేయలేదు. సో ప్లాన్ యువర్ ఫినాన్సెస్ ప్రాపర్లీ, డోంట్ వేస్ట్ మనీ. మాధవి గారు, పర్ సపోజ్ 90s లో కానీ 2000 కిడ్ అయి ఉంటే ఏం చేసి ఉండేవారు? వెరీ గుడ్ క్వశ్చన్. I would have been running a company. ఓకే. పెద్ద కంపెనీ ఏదో నడుపుతూ ఉండేదాన్ని. I would have been an entrepreneur, or I would have been in police. ఎందుకంటే నాకు చాలా ధైర్యం కాదు. ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ అ కాజ్. ఇప్పుడు సడన్ గా నా సెట్స్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా అయిందంటే నేను వెళ్ళిపోతాను, వెళ్ళి చూస్తాను. అంటే ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ పీపుల్ అండ్ ఐ వాంట్ టు బీ ద రీజన్ ఫర్ పీపుల్స్ వెల్ బీయింగ్. అది నా వెరీ బేసిక్ నేచర్ నాది. అండ్ ఐఎమ్ వెరీ హాస్పిటబుల్. ఎలా అంటే చాలా హాస్పిటాలిటీ ఎక్కువ నాకు. అంటే మర్యాద ఒకటే కదండి, మనసులోంచి వస్తుంది నాకు అది. ఏదో పైకి ఎయిర్ హోస్టెసెస్ నవ్వు కాదు నాది. హార్ట్ఫుల్ గా సోల్ఫుల్ గా ఉంటాను ఎవరికన్నా ఉంటే. ఇఫ్ సంబడీ ఈస్ లూజింగ్ మీ, ఇట్ ఇస్ దేర్ లాస్. ఓకే. సో మీరు ఎవరిని మిస్ చేసుకోరు. ఓకే. సో రియల్ లైఫ్ లో విలన్, రియల్ లైఫ్ లో కోడలు వస్తే ఎలా చూస్తారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి అసలు రియల్ లైఫ్ కొడుకులు ఉన్నారు, ఒక కోడలు ఆల్రెడీ రాబోతుంది. ఆ అమ్మాయికి నేను ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు నేను ఫాసిల్ వాచ్ కొనిచ్చాను.